మరో 15 రోజుల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుందనంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకి అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. మరి ముఖ్యంగా జూలై నెలాఖరులోపు జూన్ అండ్ జూలై నెలాఖరులోపు మొదట సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి చేసేయాలి జూలై నెలలోగా అన్నటువంటి యోచనలో ఉన్నట్లుగా రేవంత్ ఈ మేరకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం, ఆ మేరకు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్స్ పూర్తి చేయడం అనేటువంటిది పనులు అయితే శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు బీసీలకి 42% విషయమే తీసుకుంటే కనుక అది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీలో ఆమోదముద్ర పడడం, వెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేయడం, గవర్నర్ సంతకాలు పూర్తవడం, ఇది ఇప్పుడు ఢిల్లీకి చేరిపోవడం కూడా జరిగింది. సో ఈ అంశం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కులగణన ఆధారంగా ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అనేది అమలయ్యేలాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ భావిస్తుందని అంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాల నుంచి ఖచ్చితంగా కులగణన ఆధారంగా పార్టీలో ఉన్నటువంటి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు పరిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఖచ్చితంగా ఈ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల విషయంలో ఈ రెండేళ్లకి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉంటాయో ఆ 1500 కోట్ల నిధులు వచ్చి ఖచ్చితంగా మన గ్రాఫ్ పెరుగుద్ది, అభివృద్ధి పరంగా గ్రామాల్లో నిధులు సైతం వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు పార్టీకి సంబంధించి మైలేజ్ కూడా పెరుగుతుంది. తద్వారా మున్సిపాలిటీ అలాగే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తే బాగుంటుందనేది పార్టీలో కొంతమంది మంత్రులు చెప్తున్నటువంటి మాటగా తెలుస్తోంది. సో ఏదైతే సర్పంచ్ ఎన్నికల ముందు జరపాలా లేకపోతే ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ముందు జరపాలన్నది కాస్త మీమాంస ధోరణిలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే మరో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా 10-15 రోజుల్లో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదలవుతుందని అంటే కనుక ప్రస్తుతం ఆ దిశగా ఈ అధికార యంత్రాంగం కూడా ముందుకు కదులుతున్నట్లుగా మనకి అర్థమవుతోంది. ఇక దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే 15 నుంచి 20 రోజుల్లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్నటువంటి సర్కార్ ఇక జూలైలోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుందట. ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. మరొకవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కార్ రీసెర్చ్ మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలోనే కులగణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తోంది. వార్డుల వారీగా కూడా అధ్యయనం నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. 1-2 రోజుల్లోనే ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి కూడా చేరబోతున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత ప్రాసెస్ మరింత స్పీడప్ కాబోతోంది. ఇక దేశవ్యాప్తంగా మొదట తెలంగాణలోనే కులగణన పూర్తయినట్లుగా తెలుస్తోంది. కేంద్రం జనగణన నిర్వహిస్తామని ఇటీవల కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం కూడా అంగీకరిస్తుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలో సైతం ఉంది. పైగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ అలాగే బీసీ కులగణనపై అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు కేంద్రంతో పాటు రాష్ట్రపతికి కూడా చేరాయి. వీటికి ఆమోదం లభిస్తుందనే అభిప్రాయంలో కూడా ఇటు రేవంత్ సర్కార్ కూడా ఉన్నట్లుగా కూడా వార్తలు అయితే వినవస్తున్నాయి. కేంద్రం నుంచి రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే బీజేపీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ చేతులు మరో అస్త్రం లభించే ఆస్కారం ఉంది. ఒకవేళ కేంద్రం ప్రకటించినట్లుగా జనగణన ప్రారంభించడానికి మరో 3 నెలల సమయం పట్టడమే కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో డేటా తీసుకునేందుకు కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో పూర్తి చేసిన కులగణన ఆధారంగానే రిజర్వేషన్స్ అమలు చేసుకోవాలని కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కేంద్రం వీటికి అంగీకరించకపోతే పార్టీ పరంగా అంటే పార్టీ చేపట్టినటువంటి కులగణన రిపోర్ట్ ఆధారంగా పార్టీలో 42% రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు సాగాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకు తగిన స్థాయిలో వివిధ సెక్టార్ల నుంచి అభిప్రాయ సేకరణ కూడా పూర్తయినట్లుగా సమాచారం. ఇక 42% రిజర్వేషన్ అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ ఇప్పటికే స్టేట్ బీసీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేసినటువంటి విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని ముందు నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నంతకాలం తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిర్వహించినట్లుగా ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పార్టీ ఆ ట్రెండ్ను ఫాలో అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ కేబినెట్లోని కొందరు మంత్రులు ముందే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా సీఎంకి వివరించారట. సర్పంచ్లు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే క్షేత్రస్థాయిలో మైలేజ్ వస్తుందనేది సర్కార్ భావన. అలాగే స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వంటి అమల్లో హడావిడి నెలకొంటుందని, ఇప్పుడు సర్పంచులు లేనందున ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా మైలేజ్లో కొంత వెనుకబడుతున్నట్లుగా మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా సర్పంచులు పవర్లోకి వస్తే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
కేంద్రం నుంచి దాదాపు 1500 కోట్లు నిధులు రావాల్సి ఉందని ఓ అధికారి వెల్లడించారట. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రిపేర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పలుమార్లు వివిధ డిపార్ట్మెంట్లతో రివ్యూలు నిర్వహించి ఎన్నికల తేదీలు, ఏర్పాట్లు, ప్లానింగ్ వంటి వాటిపై చర్చించింది. రిజర్వేషన్ల కోసమే ఇంతకాలం వెయిట్ చేసినట్లుగా ఎన్నికల సంఘంలోని ఓ అధికారి వెల్లడించారు. దానిపై తమకు ఒక క్లారిటీ వచ్చిందని, సీఎం రాగానే డిస్కషన్ చేసి నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. లోకల్ అథారిటీస్ కూడా ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేస్తున్నామని, అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన వెల్లడించినట్లుగా సమాచారం అందుతోంది. ఏదేమైనా సరే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి మరో 15 రోజులే గడువు ఉంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇదే కనుక ఖచ్చితంగా ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించాలా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు తర్వాత నిర్వహించాలనే విషయంపై ఇటు పార్టీలో కావచ్చు, అటు ప్రభుత్వంలో కావచ్చు కాస్త భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో ఉండగా తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యాకనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేవారనేది కూడా చాలామంది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు సైతం గుర్తు చేస్తున్నారు. లేదు ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు ముందు జరిపితేనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1500 కోట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, సర్పంచులకి అభివృద్ధి నిధులు వెళ్తాయి, ఖచ్చితంగా పార్టీ మైలేజ్ పెరుగుతుంది, సర్కారుపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగితే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయధుందుబి ముగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రేవంత్ క్యాబినెట్లోని కొంతమంది మంత్రివర్గం కూడా సీఎంకి వివరించినట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా మరో 15 రోజుల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందనంటే కనుక ఖచ్చితంగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవుననే సమాధానమే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.